ఇక మహబూబ్ నగర్ జిల్లాకు వెళదాం. మహబూబ్ నగర్ లో మా కరెస్పాండెంట్ వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు. మొత్తం ఎంత శాతం మేర కూడా పోలింగ్ నమోదైంది? వెంకటేష్, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైందా? మరో కొన్ని నిమిషాల్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 496 సర్పంచ్ ఎన్నికలకు 1682 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాంతో పాటు వార్డు సభ్యులు కూడా బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా అయితే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది చెప్పవచ్చు. దీనికి సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలో చూసుకుంటే 84.09%, నారంపేటలో 81%, వనపర్తిలో 81.67%, గద్వాల్లో 82%, నాగర్కర్నూలులో 76%, ఇలా పోలింగ్ శాతం ప్రక్రియ అయితే నమోదైంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాలలో కొంత ఉత్సాహంగా అయితే ఓటింగ్ లో పాల్గొన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా వలసలు ఇతర ఉపాధి కోసం వెళ్ళిన ప్రజలు మాత్రము స్వగ్రామాలకు చేరుకొని అక్కడ ఓట్లు వేసేందుకైతే చాలా ఆసక్తి చూపలేదని చెప్పవచ్చు. దీన్ని బట్టి చూస్తే లేదంటే 90%కు మించిపోవాలి, కానీ ఎక్కడ కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 80% కూడా దాటలేదు. ఈ 2 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ దానికి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 3 టేబుల్ కానీ 4 టేబుల్ కానీ ప్రతి గ్రామీణ పంచాయతీ అక్కడ సంబంధించిన ఎక్కడైతే కౌంటింగ్ కేంద్రాలు ఉంటాయో అక్కడ ఏర్పాటు చేశారు. 3 రౌండ్లలో ఈ కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా వార్డు సభ్యులను ఎన్నుకుంటారు. వార్డు సభ్యుల తర్వాత ఉప సర్పంచులు, తర్వాత సర్పంచ్ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ఈ ప్రక్రియ సాయంత్రం వరకు ముగిసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఎక్కడ కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అతి సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ఇప్పటి వరకు కూడా చూసుకుంటే ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ అయితే ముగిసింది. దీంతో పాటు ఇప్పుడు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆశావాహులు కూడా తమ గెలుపుకు తథ్యమని మరో కొన్ని గంటల్లోనే ఎవరు గెలుస్తారు, ఎవరు సర్పంచ్లు పెడుతున్న ఆవేశం చెప్తే ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఆ గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ఎవరికి ఓట్లేసినాం, ఎవరు గెలుస్తారు, మా అభ్యర్థి గెలుస్తారా లేదని దానిపైన ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రశాంతంగా అయితే ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మరో కొన్ని నిమిషాల్లోనే ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ కౌంటింగ్ కి సంబంధించి అధికారులు కూడా ఎన్నికల సంఘం ఇప్పటికే జిల్లా కలెక్టర్లు కూడా ఆయా ప్రాంతాలలో ఆయా ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ అధికారులకు సూచనలు ఇచ్చారు. ఎక్కడ కూడా ఎలాంటి చిన్న పొరపాట్లు తావు లేకుండా కూడా ఇప్పటికే వెబ్ కాస్టింగ్ ద్వారా జరుగుతున్న ఈ ప్రక్రియను కూడా ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ ముగిసేందుకైతే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ.